హలో హాయ్ మా వెల్కమ్ టు మ్యాథ్ విన్స్. సో టుడేస్ టాపిక్ వచ్చేసి మనకి సర్కిల్స్ సర్కిల్స్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఫస్ట్ చాప్టర్ మనకి ఇది మ్యాథ్స్ 2Bలో ఫస్ట్ చాప్టర్. సో దీని వెయిటేజ్ వచ్చేసి 2 వెరీ షార్ట్స్ వస్తాయమ్మా ఈ చాప్టర్ నుంచి, అండ్ ప్లస్ 1 షార్ట్ అండ్ 2 లాంగ్స్ వస్తాయి. సో టోటల్ 22 మార్క్స్. ఓకే అమ్మా, 22 మార్క్స్ స్కోర్ చేయొచ్చు మనం ఈ చాప్టర్ ప్రిపేర్ అయితే. ఆల్మోస్ట్ పాస్ అవ్వడానికి దగ్గరలో మార్క్స్ మనకు 28 మార్క్స్ వస్తాయి చాలు, కాబట్టి దాంట్లో 22 ఇక్కడే వచ్చేస్తాయి. అంటే ఈ చాప్టర్ ఫుల్గా ప్రిపేర్ అయిపోతే, ఒక్క చాప్టర్ ఫుల్గా ప్రిపేర్ అయిపోతే, దీంతోపాటు ఇంకొక చాప్టర్ ఏదైనా చూస్ చేసుకున్నామంటే మనం ఇంటర్మీడియట్ అనేది సింపుల్గా జస్ట్ పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళకి చాలా సింపుల్గా అయిపోతుంది. సో 2B వచ్చేసి చూస్తున్నారు కదా, బట్ వెరీ షార్ట్ కూడా మనం ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. ఓకేమ్మా, వాట్ ఈస్ ద సర్కిల్ మా? సర్కిల్, a circle is the set of points in a plane such that there are equidistant from a fixed point lying in a plane. సర్కిల్ అంటే ఏంటమ్మా? ఒక ఫిక్స్డ్ పాయింట్ నుండి ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్లో సెట్ ఆఫ్ పాయింట్స్ ఫామ్ చేస్తే, ఫిక్స్డ్ పాయింట్ నుండి ఫిక్స్డ్ డిస్టెన్స్లో సెట్ ఆఫ్ పాయింట్స్ ఫామ్ చేస్తే, ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ ఫామ్ చేసే సర్కిల్నే ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ ఫామ్ చేసేదాన్ని మనం సర్కిల్ అంటాం. ఓకేమ్మా, ఈ ఫిక్స్డ్ పాయింట్ ఏంటి? సెంటర్. ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఏంటి? రేడియస్గా తీసుకుంటాం. ఓకేమ్మా, అర్థమైందా? సేమ్ మనకి ఇక్కడ డెఫినేషన్లో కూడా అదే చెప్పారు. సర్కిల్ ఈజ్ ద సెట్ ఆఫ్ పాయింట్స్. ఏ సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్, ఒక ప్లేన్ పైన సెట్ ఆఫ్ పాయింట్స్ ఉండి సైజ్ దట్ దే ఆర్ ఈక్విడిస్టెన్స్, అవన్నీ ఈక్విడిస్టెన్స్లో ఉండాలి. ఇక్కడ నుంచి ఫిక్స్డ్ పాయింట్ నుంచి, ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్, such that they are equidistant from a fixed point. ఫిక్స్డ్ పాయింట్ నుండి ఈక్విడిస్టెన్స్లో, ఇక్కడ నుంచి ఇక్కడికే కాదు, ఈ పాయింట్ దగ్గర తీసుకున్న, ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర ఏ డిస్టెన్స్ చూసినా మనకు సేమ్ ఉండాలన్నమాట. సో దట్ ఈస్ సర్కిల్. ఓకేమ్మా, నెక్స్ట్ పాయింట్, ద ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ద సెంటర్ అండ్ ఇస్ డినోటెడ్ బై సి. ఫిక్స్డ్ పాయింట్ ఏమనుకున్నామా? సెంటర్ సి, అండ్ ఇస్ డినోటెడ్ బై సి అనుకుంటున్నాం. ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ to a point on the circle is called the radius of the circle. ఏమన్నారమ్మా? సెంటర్ నుండి మనకు పాయింట్ ఫామ్ అవుతుంది కదా, సర్కిల్ పై నుండి పాయింట్కి, ఆ డిస్టెన్స్ని మనం రేడియస్ అంటున్నాం. సో ది డిస్టెన్స్ ఫ్రమ్ ఏ సెంటర్ టు ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఏమన్నా? సెంటర్ టు ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఆ సర్కిల్ యొక్క రేడియస్ని ఏమంటున్నాం మనం? డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ నుండి, అంటే సెంటర్ నుండి ఒక పాయింట్, సర్కిల్ పైన ఉండే పాయింట్కి ఉండే డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ ది సర్కిల్గా తీసుకుంటాం. అంతే కదమ్మా, ఇదే కదా మనకి రేడియస్. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుండి, అంటే సెంటర్ నుండి ఈ సర్కిల్ పైన ఒక పాయింట్కి తీసుకున్నప్పుడు ఆ డిస్టెన్స్ని మనం రేడియస్గా తీసుకుంటాం. సో దట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ పాయింట్, ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ 0,0. విత్ సెంటర్, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ 0,0. సో ఇట్లా మనకు ఒక యాక్సిస్ తీసుకున్నాము, ఇది సెంటర్. ఈ సెంటర్ ఏముందమ్మా మనకి? 0,0గా తీసుకున్నాం. సో 0,0గా తీసుకున్నప్పుడు, అంటే ఆరిజిన్ నుంచి 0,0గా సెంటర్ తీసుకున్నప్పుడు మనకు ఫామ్ అయ్యే సర్కిల్ని, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమని రాసుకుంటామమ్మా? x² + y² = r². y అండ్ రేడియస్ r కూడా ఇచ్చారు కాబట్టి =r² తీసుకున్నాం. ఓకేమ్మా, ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ with center at h, k and radius r. the equation of the circle అంటే ఇలా మనకు యాక్సెస్ ఉంది, ఈ సెంటర్ అనేది ఇక్కడ ఫామ్ అయిపోయింది. ఇక్కడ అంటే ఈ సి ఏమనుకుంటున్నామా? h, k సెంటర్ నుంచి ఒక సర్కిల్ ఫామ్ అయింది. ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఏంటమ్మా? h, k అండ్ రేడియస్ ఆర్గా ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి? x - h² + y - k² = r². ఏంటమ్మా? x - h² + y - k² = r². సో మనకి ఇది ఒక్క ఫార్ములా గుర్తుంటే, సో పైన ఫార్ములా కూడా సింపుల్ కదమ్మా. ఇక్కడ h, k సెంటర్ కాబట్టి h, k తీసుకున్నాం. సో ఇక్కడ ఏమన్నారు? ఆరిజిన్ నుంచి వస్తుంది 0,0. ఈ h, k ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇదే ఈక్వేషన్ వస్తుంది కదా. సో ఇది వచ్చేస్తే మనకి ఆటోమేటిక్గా ఈ ఫార్ములా కూడా వచ్చేస్తుంది. ఓకే అమ్మా, నెక్స్ట్ వచ్చేసి ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సెకండ్ డిగ్రీ ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0.
మనకు జనరల్గా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మనం పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్లో చూస్తాం కదా. ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్. సో ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ని రిప్రజెంట్స్ ఏ సర్కిల్గా అనుకుంటాం. ఎప్పుడు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎప్పుడు తీసుకుంటాం దీన్ని సర్కిల్ అని, ఏ ఈక్వల్ టు బి అయినప్పుడు, ఏ ఈక్వల్ టు బి అండ్ నాట్ ఈక్వల్ 0 అవ్వద్దు, బట్ ఏ ఈక్వల్ టు బి అవ్వాలి కండిషన్, బట్ ఆ రెండు కూడా 0 అవ్వడానికి లేదు. అండ్ హెచ్ ఈక్వల్ 0 అండ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0. ఈ కండిషన్స్ దగ్గర మాత్రమే మనం దీన్ని సర్కిల్గా తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 విత్ సెంటర్. సెంటర్ ఏంటమ్మా దీనికి ఫార్ములా, ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్కి మన సెంటర్ ఏంటి ఫార్ములా, మైనస్ జీ కమా మైనస్ ఎఫ్. అండ్ రేడియస్ ఏంటమ్మా అండ్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఒకవేళ ఇది ఆర్ స్క్వేర్గా తీసుకుంటే ఏమవుతుందమ్మా ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోయి జస్ట్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సిగా ఉంటుంది. సో ఈ రెండు మెయిన్ అమ్మ మనకి ఫార్ములాస్లో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఈ సర్కిల్కి సెంటర్ రేడియస్ అనేది మనకు చాలా ప్రాబ్లమ్స్లో ఎవ్రీ ప్రాబ్లంలో యూజ్ అవుతుంది. చాలా కూడా కాదు, మనకి ఈ టాపిక్లో ఎవ్రీ ప్రాబ్లంలో మనకి సెంటర్ రేడియస్ అనేది కామన్గా తీసుకుంటాం. సో ఇవి కూడా బాగా గుర్తుపెట్టేసుకోండి. అండ్ ఇక్కడ మనకు వచ్చిన ఈక్వేషన్స్ కూడా. సో నెక్స్ట్ ఏంటమ్మా, ఇఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు 0 దెన్ ఇట్ రిప్రజెంట్స్ ఏ పాయింట్ సర్కిల్. దీన్ని ఏమంటున్నారమ్మా, రిప్రజెంట్ ఏ పాయింట్ సర్కిల్ అంటున్నారు. ఈ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు 0 అన్నారు. పాయింట్ సర్కిల్ మీన్స్ ఏంటమ్మా, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. సో ఇది మనకి సెంటర్. ఓకేనా, ఇది రేడియస్ కదా. సో దీంట్లో మనకి ఏమన్నారు, ఇట్ రిప్రజెంట్, ఇప్పుడు దీని ఈక్వల్ 0 చేస్తాం అంటే రేడియస్ ఈక్వల్ 0 తీసుకుంటున్నాం. ఆర్ ఈక్వల్ టు ఈ రేడియస్ ఉంది కదా, ఈ ఆర్ ఈక్వల్ 0 తీసుకుంటున్నాం. ఏమొస్తుంది అప్పుడు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి, ఈ రేడియస్ని ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఏమొస్తుంది రూట్ కదా, ఈ రూట్ అట్ వెళ్ళిపోతే రూట్ వాల్యూ కూడా 0 అయిపోతుంది. జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఈక్వల్ 0నే వస్తుంది కదా. అండ్ ఇక్కడ ఏం మిగిలింది మనకు, రేడియస్ ఈక్వల్ 0 అయిపోయిందంటే ఓన్లీ పాయింట్ ఉంటుంది. సో ఓన్లీ పాయింటే ఉంటుంది కాబట్టి మనకి ఇట్ రిప్రజెంట్స్ ఏ పాయింట్ సర్కిల్ అనుకుంటున్నాం. ఓకేనమ్మా. జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అంటే ఎప్పుడు ఎలా వస్తుంది, అది ఈక్వల్ టు 0, రేడియస్ 0 అయిపోయింది కాబట్టి మనకి ఒక కండిషన్ వచ్చింది. జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఎక్కడైందమ్మా, ఈ రేడియస్ ఈక్వల్ 0 అవుతున్నాయి. సో రేడియస్ 0 అంటే మనకి మిగిలిందంటే ఓన్లీ పాయింట్. సో దెన్ ఇట్ రిప్రజెంట్స్ ఏ పాయింట్ సర్కిల్. సో ద నెక్స్ట్ కండిషన్ అమ్మా, ద ఈక్వేషన్ ఆఫ్ ఏ పాయింట్ సర్కిల్ హ్యావింగ్ ద సెంటర్ ఎట్ ద ఆరిజిన్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ 0. ఏమన్నారమ్మా ఇక్కడ, ఈక్వేషన్ ఆఫ్ ఏ పాయింట్ సర్కిల్. ఈ పాయింట్ సర్కిల్కి ఒక ఈక్వేషన్ అంటే, అండ్ ఏ పాయింట్ సర్కిల్ హ్యావింగ్ ద సెంటర్ ఉంటుంది అండ్ ద ఆరిజిన్ ఈజ్, సెంటర్ ఏంటమ్మో ఆరిజిన్ అంటున్నాడు అంటే 0,0. మనకి కండిషన్ ఏంటి, 0,0 ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి ఇదే కదా. ఇందులో మనకి అక్కడ పాయింట్ సర్కిల్ దగ్గర ఏంటి రేడియస్ 0, ఇక్కడ అదే కదమ్మా. పాయింట్ సర్కిల్ దగ్గర ఏమనుకున్నాం, రేడియస్ 0 అయింది కాబట్టి ఇది పాయింట్ ఆఫ్ సర్కిల్ అనుకున్నాం. సో ఈ పాయింట్ సర్కిల్ దగ్గర రేడియస్ 0 అయిపోయింది, ఆర్ ఈక్వల్ టు 0 అయిపోయింది. సో ఇదే కండిషన్ ఆర్ ఈక్వల్ 0 ఇక్కడ పెట్టేస్తే మనకు సేమ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది కదా, ఎందుకంటే ఆరిజిన్ నుంచే పాస్ అవుతుంది అన్నాడు. ఇక్కడ ఈక్వేషన్ కూడా ఆరిజిన్ నుంచి, బట్ అక్కడ రేడియస్ ఉంది, ఇక్కడ రేడియస్ అనేది లేదు, రేడియస్ ఈక్వల్ 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. అర్థమైందమ్మా, చాలా సింపుల్. ఈ రెండింటికి లాజిక్ అనేది ఒకటే, ఆర్ ఈక్వల్ 0గా తీసుకున్నాము. సో ఇక్కడ అక్కడ రేడియస్కు సర్కిల్ సెంటరే, ఇక్కడ కూడా ఆరిజినే. సో ఇక్కడ ఆరిజిన్ 0,0నే తీసుకున్నాం, ఇక్కడ ఆరిజిన్ 0,0, బట్ ఇక్కడ రేడియస్ ఆర్ ఉంటుంది, ఇక్కడ రేడియస్ 0గా తీసుకుంటున్నాం. The equation of a circle having a center on x-axis, equation of a circle having a center on x-axis will be in the form of x square plus y square plus 2gx plus c equals 0. ఏమన్నారమ్మా, ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ హ్యావింగ్ సెంటర్ ఆన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx అంటే ఇక్కడ ఏం మిస్ అయింది మనకి, 2fy మిస్ అయింది, 2fy మిస్ అయింది, 2hxy కూడా మిస్ అయింది. సో ఏమన్నారు, ఎక్స్ యాక్సిస్ అన్నారు. ఎక్స్ యాక్సిస్ అంటే వై కోఆర్డినేట్ ఏమవుతుందమ్మా 0 కదా, ఇది మనకు తెలిసిందే కదా. ఎక్స్ యాక్సిస్ పైన వై కోఆర్డినేట్ ఏంటి 0. సో వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2fy అనే వాల్యూ 0 అయిపోతుంది కదా. అండ్ 2hxyలో కూడా y ఉంటుంది కాబట్టి అది కూడా 0 అయిపోతుంది. సో మిగిలిన ఈక్వేషన్ మనకు సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0. అందులో సరే మీకు మళ్ళీ అర్థం అవడం కోసం ఒకసారి చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇది.
ఇందులో ఎక్స్ యాక్సిస్ అన్నారు. ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటి? వై కోఆర్డినేట్ 0 అంటే y ఈక్వల్ 0 తీసుకున్నాం. ఇక్కడ y ఈక్వల్ 0 చేస్తే ఈ వాల్యూ ఉంటుందా? ఉండదు. ఇక్కడ కూడా y ఉందా? y ఉంది కదా, సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ ఉంటుంది. సో దానికోసమని ఈ వాల్యూ అనమాట. y కోఆర్డినేట్ 0గా తీసుకున్నాం. ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ హ్యావింగ్ ఏ సెంటర్ ఆన్ y యాక్సిస్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y యాక్సిస్ పైన అన్నప్పుడు x ఈక్వల్ 0గా తీసుకుంటాం. సో 2gx వాల్యూ 0 అయిపోతుంది అండ్ 2f వాల్యూ ఉంటుంది. ఓకేనమ్మా. 2 ఆర్ మోర్ సర్కిల్స్, మీకు ఆ డౌట్ రావచ్చు మరి y ఇక్కడ కూడా ఉంది కదని. సో మనం ఇక్కడ ఏం తీసుకున్నాం? ఓన్లీ సెంటర్ మాత్రమే తీసుకుంటున్నాం. x² y² అనేది జనరల్ ఈక్వేషన్, మనకు అది జనరల్ సర్కిల్లో ఉండే జనరల్ ఈక్వేషన్. అసలు x² + y² లేదు అంటే మనకు అది సర్కిలే కాదు. ఓకేనమ్మా. x² + y² అనే వాల్యూనే లేకపోతే మనకి అది అసలు సర్కిల్ ఈక్వేషనే కాదు అనేది మన సర్కిల్గానే రెక్టిఫై చేయమన్నమాట. సో అలాంటప్పుడు దీంతో మనం సబ్స్టిట్యూట్ చేయము. ఓన్లీ మనం ఏమనుకున్నా సెంటర్ తీసుకుంటున్నాం. సెంటర్ అంటే ఏంటి? 0, 0 అంటే ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం? ఇది 2gx 2f5లోనే సబ్స్టిట్యూట్ చేస్తాం. x² y² అదంతా చేయము. సో ఇది కూడా సేమ్. నెక్స్ట్ 2 ఆర్ మోర్ సర్కిల్స్ ఆర్ సెడ్ టు బి కాన్సెంట్రిక్ ఇఫ్ దర్ సెంటర్స్ ఆర్ సేమ్. 2 ఆర్ మోర్ సర్కిల్స్ ఆర్ సెడ్ టు బి కాన్సెంట్రిక్. కాన్సెంట్రిక్ మీన్స్ ఏంటమ్మా? ఇలా ఒక 2 సర్కిల్స్ ఉన్నాయి, 2 ఆర్ మోర్, ఇంకొకటి కూడా తీసుకోవచ్చు. సో ఎన్ని సర్కిల్స్ ఉన్నా కాన్సెంట్రిక్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట సర్కిల్స్. సో ఎన్ని ఉన్నా వాటన్నిటికీ సెంటర్ ఏంటమ్మా? ఇదే ఉంటుంది కదా. సో సెంటర్ అనేది సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 సర్కిల్స్కి సేమ్ సెంటర్ అదే ఇక్కడ మెన్షన్ చేశారు మనకి. ఓకేనా. ఇగో ఇక్కడ చూడండి, మీద y కోఆర్డినేట్ పైన, దీనికి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాను. y కోఆర్డినేట్ పైన కాబట్టి ఏమైతే x ఈక్వల్ 0. సో అందుకే ఇక్కడ 2gx ఈక్వల్ 0. కాన్సెంట్రిక్ కూడా అర్థమైపోయింది కదా మీకు. ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇంకొక సర్కిల్ గీసినా కూడా దాని సెంటర్ కూడా ఇదే ఉంటుంది. సో అదే కాన్సెంట్రిక్ అంటాం మనం. నెక్స్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ ద సర్కిల్స్ x² + y² + 2gx + 2f5 + c = 0 విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x² + y² + 2gx + 2f5 + c = 0. సో కాన్సెంట్రిక్లో సర్కిల్ ఈక్వేషన్లో ఎలాంటి చేంజెస్ ఉండదమ్మా, జస్ట్ కాన్స్టాంట్ వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది. దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈక్వేషన్లో ఏది చేంజ్ అవ్వదు వాల్యూస్, ఎందుకంటే అన్నిటికీ సేమ్ సెంటర్ ఉంటుంది. ఇప్పుడు సర్కిల్లో అన్నిటికీ ఈ సర్కిల్ అయినా సేమ్ సెంటర్. సో ఇప్పుడు 2 సర్కిల్స్ తీసుకున్నా మనకి వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు, జస్ట్ ఒక కాన్స్టాంట్ వాల్యూ మాత్రం మనకి డిఫరెంట్గా ఉంటుంది. దట్ ఈస్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ 1 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ద యూనిట్ సర్కిల్. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ 1 అనుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ ద యూనిట్ సర్కిల్. If g² - c greater than 0, then the intercept made on the x-axis by the circle x² + y² + 2gx + 2f5 + c = 0 అయితే అదేమవుతుందమ్మా? 2 × g² - c. 2 × g² - c. సో ఏమన్నారమ్మా ఇక్కడ? g² - c అనేది గ్రేటర్ దెన్ 0 అయితే ఇంటర్సెప్ట్స్ మేడ్ ఆన్ ద x యాక్సిస్ అన్నప్పుడు సర్కిల్ యొక్క ఫామ్ ఇలా ఉంటుంది. ఫార్ములా 2 × g² - c. ఇఫ్ f² - c గ్రేటర్ దెన్ 0 అయితే ఇంటర్సెప్ట్స్ మేడ్ ఆన్ ద y యాక్సిస్ అన్నప్పుడు 2 × f² - c. ఓకేనా. మీరు రెండింటి x యాక్సిస్ అంటే 2 × g² - c, y యాక్సిస్ అంటే 2 × f² - c. The equation of this circle whose diameter extremities are x1, y1 and x2, y2. ఇక్కడ ఏమన్నారు? ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కావాలి అంటే ఒక 2 డయామీటర్ ఇచ్చాడు. యాక్చువల్గా మనకి రేడియస్ ఇస్తే మన సర్కిల్ చూస్తాం. రేడియస్ అంటే ఇలా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? డయామీటర్ అంటే ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు. ఇది x1, y1, ఇది x2, y2 అనుకుందాం. సో ఇలా డయామీటర్ ఇచ్చి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫామ్లో యూస్ చేస్తాం అప్పుడు? ఇదమ్మా, x - x1 x - x2 + y - y1 × y - y2 = 0. ఎప్పుడమ్మా ఈ ఫార్ములా? డయామీటర్ ఇచ్చేసి 2 పాయింట్స్ అంటే 2 పాయింట్స్ ఇచ్చాడు, 2 ఎడ్జెస్కి పాయింట్స్ ఇచ్చేసాడు. మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అప్పుడు x - x1 × x - x2 + y - y1 × y - y2 = 0. నెక్స్ట్ పాయింట్ అమ్మా, ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ with center h, k and radius r are given by. పారామెట్రిక్ ఈక్వేషన్స్ మనం ఆల్రెడీ స్ట్రేట్ లైన్స్ చాప్టర్లో చూస్తాం ఫస్ట్ ఇయర్లో. సేమ్ అవే ఫార్ములాస్ ఉంటాయి ఇక్కడ కూడా. x = h + r cos θ, y = k + r sin θ. కాస్ సైన్లో ఉంటుంది మనకి ఇక్కడ పారామెట్రిక్ ఈక్వేషన్ అనేది. ఓకేనమ్మా.
సెంటర్ అండ్ రేడియస్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫార్ములా అమ్మ, the equation of the circle passing through three non-collinear points. యాక్చువల్లీ కొలీనియర్ అంటే మనకు ఫార్ములా తెలుసు, మనం ఫస్ట్ ఇయర్లో చూసాం. కొలీనియర్ అంటే ఎలా ఉంటుందమ్మా, 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ 3 పాయింట్స్ కూడా ఒకే లైన్ పైన ఫామ్ అవుతాయి. ఒకే లైన్ పైన 3 పాయింట్స్ ఫామ్ అవుతాయి, దట్ ఈస్ కొలీనియర్. బట్ నాన్ కొలీనియర్ అన్నారు అంటే అప్పుడు పాయింట్స్ ఏమవుతాయి, డిఫరెంట్గా ఇక్కడ ఒకటి అలా ఇష్టం ఉన్నట్టుగా ఉంటే అది నాన్ కొలీనియర్. అలా 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనకి ఇది ఫార్ములా ఏంటమ్మా, det of x1 x2 x3 y1 y2 y3 1 1 1 x square plus y square plus c1 c2 c3 y1 y2 y3 1 1 1 into x plus x1 x2 x3 c1 c2 c3 1 1 1 into y plus x1 x2 x3 y1 y2 y3 c1 c2 c3 equal to 0. ఇది ఫార్ములా. ఇది మనకి పెద్దగా యూజ్ అవ్వదు. మనకు సర్కిల్స్ చాప్టర్లో ఎక్కువగా యూజ్ అయ్యేదంటే ఫస్ట్ వచ్చేసి ఇదమ్మా, ఆరిజిన్ సెంటర్ 0,0గా తీసుకున్నప్పుడు ఒకటి, h,k తీసుకునే ఫార్ములా ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి రేడియస్ సెంటర్ ఫార్ములాస్ వచ్చేసి ఇవి బాగా గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ ఇది కూడా మనకి ఈజీగానే గుర్తుంటుంది, రేడియస్ 0 తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ అమ్మ, ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నప్పుడు వై యాక్సిస్ పైన ఉన్నప్పుడు ఈక్వేషన్స్ ఎలా రాసుకుంటాము అంటే సెంటర్ ఎక్స్ యాక్సిస్ అని తీసుకున్నప్పుడు వై యాక్సిస్ తీసుకున్నప్పుడు ఎలా రాసుకుంటాము ఆ ఈక్వేషన్స్ అనేది కూడా ఐడియా ఉండాలి మనకి. నెక్స్ట్ కాన్సెంట్రిక్ సర్కిల్స్, ఇదైతే చాలా సింపుల్గానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ 2 కండిషన్స్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ పైన ఈ 2 కండిషన్స్ అండ్ డయామీటర్ ఇచ్చినప్పుడు కూడా ఎలా తీసుకుంటాం ఈక్వేషన్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారామెట్రిక్. ఇవన్నీ మనకి సింపుల్గానే ఉన్నాయి మన ఫార్ములాస్. మనం పెద్దగా ఇదిగా గుర్తుపెట్టుకునేంత పెద్ద ఫార్ములాస్ అయితే ఏమీ ఉండవు, బట్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. మనకు ఒక ప్రాబ్లం అడిగినప్పుడు ఆ ప్రాబ్లమ్ని కాన్సెప్ట్ బేస్డ్గా మనం సాల్వ్ చేయాలి కాబట్టి జామెట్రీ పార్ట్లో కాన్సెప్ట్ అనేది కొంచెం క్లారిటీ ఉండాలి. ఓకేనా, వీటన్నిటికీ మనకి థీరమ్స్ కూడా ఉన్నాయమ్మా, అంటే ప్రూఫ్ కూడా ఇచ్చారు. ఈ థీరమ్స్ ప్రూఫ్ మనకి ఇది టెక్స్ట్ బుక్లో చూస్తే కూడా ఉంటుంది, బట్ మనకి అంత డీప్గా అవసరం లేదు. ఫార్ములాస్ ఉంటే ఐపీ లెవెల్కి సరిపోతుంది. మనకు అదేమీ ప్రాబ్లమ్స్ లాగా మనకి క్వశ్చన్స్ అయితే ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వరు ఎగ్జామ్లో. సో మనకి ప్రూఫ్ కావాలి అనుకుంటే ఒక్కసారి టెక్స్ట్ బుక్ తీసి చూడండి. లేదు మీకు అర్థం అవ్వట్లేదు, మళ్ళీ ఒకసారి మాకు ప్రూఫ్స్ కూడా కావాలి చెప్పండి అంటే నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ అయితే ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసేద్దాం. ఎవరికైనా కావాలి అనుకుంటే తర్వాత ఎప్పుడైనా చెప్దాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.